హలో అండి. వెల్కమ్ టు అక్కి సింపుల్ వాక్స్. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది గదా! ఈరోజు వ్లాగ్ ఏంటో. ఈరోజు మంగళవారం అండి. మేము ఎల్లమ్మ దేవతకి ఉపవాసం ఉంటాము. ఇంకా అమ్మవారికి నైవేద్యం కూడా వండి పెడతామన్నమాట. అంటే యాక్చువల్‌గా ఇది శివరాత్రి ముందు వచ్చే మంగళవారం రోజు ఇలా చేస్తామండి మేము. ఇక్కడ ఇంకా గాజుల రామారంలో ఎల్లమ్మ జాతర కూడా అవుతుంది గదా! సో, మేము ఈ అమ్మవారికి ఉపవాసం ఉండి ఇంకా నైవేద్యం ఇంట్లో పెట్టి అక్కడ అమ్మవారికి ఎలా పెడతాము ఏంది అంతా మీకు చూపిస్తాను. ఈరోజు వర్కింగ్ డే కదా, మా పెద్దోనికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా స్కూల్కి పంపించేశాను అనమాట. మా చిన్నోడికి కూడా ఈ లోపు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి తినిపించేశాను. మా వారికి కూడా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అని చెప్పేసి అన్నారు. ఇంకా మా అత్తయ్య అయితే పూజకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ రెడీ చేస్తూనే ఉన్నారనమాట. నేను కూడా ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాను. దేవునికి నైవేద్యంగా అయితే మేము కుడుములు, గుడాళ్ళు ఇంకా పచ్చన్నం చేస్తామన్నమాట. కుడుముల కోసం అయితే మేము బియ్యపిండిని కలుపుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని ప్రెస్ చేసుకొని స్టీమ్ చేస్తామండి. ఇంకా గుడాళ్ళకైతే ఉల్వలు, కందులు, శనగలు ఈ మూడింటిని నైట్ అంతా సోక్ చేసుకొని ఇంకా మార్నింగ్ అయితే 3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా పచ్చన్నం అంటే బియ్యంలోనే మేము కొంచెం పసుపు వేసి వండేస్తామన్నమాట. ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయండి. ఈలోపు మా అత్తయ్య అయితే దేవుని రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని దేవుళ్ళన్నీ కడిగేసి పెట్టి మంచిగా అలంకరించి పెట్టారండి. ఇంకా దేవునికి అయితే దీపారాధన చేసేసుకొని ఇంకా నైవేద్యం పెట్టామన్నమాట. నైవేద్యంగా మేము పచ్చన్నము, పెరుగు, కొంచెం బెల్లం పెడతామన్నమాట. కర్రీ పెట్టలేదు అని దయచేసి అనకండి. మా సైడ్ అయితే మేము ఇలానే పెడతాము. ఎల్లమ్మ పూజ అంటే మా ఇంటి దేవత ఎల్లమ్మ లేదండి మాకు. కాకపోతే ఇదేంటంటే బయట ఎల్లమ్మ అంటారనమాట. అంటే మేము దేవుని రూమ్ బయట గోడకి ఇలా పసుపు రాసి బొట్టులాగా పెట్టేసి ఇంకా దాన్నే ఎల్లమ్మ దేవతగా పూజించుకుంటాం అనమాట. అక్కడ కూడా మేము పచ్చన్నము, పెరుగు, బెల్లం, గుడాలు, కుడుములు ఇంకా చేసిన ప్రసాదాలు ఇవన్నీ కూడా దేవతకి నైవేద్యం లాగా పెట్టి ఇందాక మనం గుడాలు చేసాం కదండి, ఆ వాటర్ని కొంచెం సాకలాగా పెడతామన్నమాట అమ్మవారికి. ఈ పూజ అయిపోయేంత వరకు మేము ఉపవాసం ఉంటామండి. ఇంకా మా వారు, మా మామయ్య ఉన్నారు కదండి, సో వారి కోసం నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్స్ ఏంటంటే ఇంకా ఉల్వకట్టు, ఇంకా పాలకూర పప్పు, కొంచెం పన్నీర్ కర్రీ చేశాను, ఇంకా వైట్ రైస్ అనమాట. ఇవన్నీ అయిపోయాక లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయాక ఇంకా టెంపుల్కి వెళ్దామనేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఎప్పుడైనా కానీ గాజుల రామారంలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దామండి. ఇప్పుడు అక్కడ జాతర జరుగుతోంది కదా, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చేసిన నైవేద్యాలన్నీ కూడా తీసుకొని ఇంకా కళ్ళుని కూడా సాకలాగా పోయాలండి అమ్మవారికి. సో అది కూడా తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. బయట టెంపుల్కి వెళ్ళే ముందు బయటికి వెళ్ళాక ఫస్ట్ అయితే నీళ్లు ఇంకా కళ్ళు అయితే ఆర్పబోయాలండి. ఆ తర్వాత టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము మేము. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాక అత్తయ్య తెచ్చిన నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించారనమాట. ఇంకా ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాము. తర్వాత అక్కడ చిత్తారమ్మ గుడి కూడా ఉంటుంది కదండి, అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళామన్నమాట. ఇలా ఉపవాసం అనేది ఈవినింగ్ వరకు ఉంటారనమాట. నైట్ కూడా అన్నం తినండి, ఏదైనా టిఫిన్ లాగా తింటారనమాట. ఇంకా ఇంట్లో పెట్టిన అమ్మవారి నైవేద్యాలు అవన్నీ కూడా మేమే తినాలండి, ఇంట్లో వాళ్ళము. బయట ఎవరికి కూడా పంచొద్దన్నమాట. ఇంకా టెంపుల్లో అన్నదానం కూడా జరుగుతుందన్నమాట ఈరోజు. కానీ మేము అక్కడేం భోజనం చేయలేదండి, ప్రసాదం అయితే తీసుకొని వచ్చాము. ఇదండి శివరాత్రి ముందు మా ఇంట్లో జరిగే ఎల్లమ్మ తల్లి ఉపవాసం పూజ. ఇంకా ఫైనల్గా ఒక విషయం అండి, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ అందరి కోసం చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.